నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. దురదృష్టకరమైన విషయం ఏమరా అంటే లాస్ట్ టైం కూడా మేము దాదాపుగా 75 ఈ అన్యాచురల్గా ఫిట్టెడ్ ఈ సైలెన్సర్స్ని సీజ్ చేసినాము. సీజ్ చేసి 7 రోడ్స్ దగ్గర ప్రజలందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో వాటిని క్రష్ చేసినాం, ప్రజలందరికీ తెలిసే విధంగా. కానీ చింతించాల్సిన విషయం ఏమరా అంటే ఇప్పటికీ పేరెంట్స్ తమ పిల్లలకి, అందులో మైనర్లకి ఆ బండ్లు ఇచ్చేసి వాళ్ళకు తగు లైసెన్సులు లేకుండా కూడా వాళ్ళు ఆ బండ్లు ఇచ్చేసి అది ఏం ఆనందం అర్థం కాదు. కానీ ఆ బండ్లు తీసుకున్న తర్వాత వాటికి ఆ బండికి ఉన్న కెపాసిటీకి, ఇంజన్ కెపాసిటీకి మించి ఆ సైలెన్సర్లు ఫిట్ చేసేసి ఆ ఉత్తేజభరితులై దాన్ని డ్రైవింగ్ చేసి దానికి మించిన స్పీడ్తో నడిపేసి యాక్సిడెంట్ల బారిన పడేసి చాలా కోల్పోతున్నారు వాళ్ళు. దీని నుంచి ఆ పేరెంట్స్ కూడా చిట్ట చివరిగా మిగిలేదేమో అంటే దుఃఖమే. కానీ ఇది ఎవరు కూడా, తల్లిదండ్రులు ఫస్ట్లో ఆనందంగా ఉంటారు, తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళకి ఫ్యాటల్గా ఏదైనా ఇన్సిడెంట్, వాళ్ళ అబ్బాయిలకు కాలు చేయిరిగిది ఏదైనా జరిగిందంటే చాలా చింత బాధపడతారు మళ్ళీ చివరిలో. ఈ సందర్భంగా నేను అందరి పేరెంట్స్కి మనవి చేసేది ఏమరా అంటే పిల్లలకి ఆ బండ్లు ఎట్లున్నాయో అట్లా కొనిచ్చండి. అది కూడా వాళ్ళు ఒక వయస్సు వచ్చిన తర్వాత, గరిష్టమైన వయస్సు వచ్చిన తర్వాత ఆ లైసెన్సు తీసుకోవడానికి వాళ్లకు కంప్లీట్గా హక్కు పొందిన తర్వాత ఆ బండిని ఇప్పించండి. వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలా బండి నడపడానికి. ఆ బండి ఇప్పించండి, దానికి సూచనలు ఇవ్వండి. ఆ బండి ఉండేది ఏమరా అంటే మనం యూజ్ చేసుకోవడానికి, కానీ దాని మీద పోయేసి మనము యాక్సిడెంట్ల బారిన పడేసి దెబ్బలు తగిలించుకొని, లేదా ఏదన్నా ప్రాణాలు కోల్పోయి, విలువైన ప్రాణాలు అనవసరంగా యంగ్స్టర్స్ ప్రాణాలు కోల్పోయి అందరికీ బాధను కల్పించకూడదు. ఈ విషయంగా నేను తల్లిదండ్రులకు మరోసారి వారిని రిక్వెస్ట్ చేసేది ఏమరంటే ఈ విషయంగా కొంచెం సీరియస్గా ఆలోచించాలా. వాళ్ళ పిల్లలకు కూడా వారు బయటికి వచ్చేటప్పుడు, కాలేజెస్కి కానీ లేదా బయటికి వచ్చేటప్పుడు కానీ వారికి తగు విధంగా కౌన్సిలింగ్ చేయాలా. బండ్లు తీసుకుంటేనే ఎంత నెమ్మదిగా అది ఉండేది ఏమరా అంటే మన సౌలభ్యం కోసం. సో అది గుర్తించాలా, దాన్ని గుర్తించి ఆ విధంగా మనము ఇది చేసుకోవాలి. అంతేగాని చాలా స్పీడ్గా వెళ్ళిపోయి దాన్ని ఫీడ్ చేసేసి మనం యాక్సిడెంట్ల బారిన పడేసి ఏదో క్షణికానందం అంటారు. అది ఆ పిల్లలకు తెలియదు. ఆ పిల్లలకు దీనిపైన ఎడ్యుకేట్ చేయాల. అది ప్రతి తల్లిదండ్రుల యొక్క విధి.
ఏదోలే పోలీసు వాళ్ళు మేము ఏదో రోడ్డు మీద చేస్తాం అది ఇది అనేది అది సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఏమరంటే పిల్లలకు ఆ దిశగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలా. ఆ బండ్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు మారం చేస్తూ ఉంటారు. ఎంత మారం చేసినా కూడా వానికి సరైన వయసుకే ఆ బండ్లను నడపడానికి వాని హక్కు ఉంటుంది. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ తెలుసుకోవాలా, అదేవిధంగా పిల్లలకు కూడా తెలిసిండాలా. ఈ విధంగా మైనర్ డ్రైవింగ్ చేసినప్పుడు మైనర్స్ కానీ ఏదైనా కానీ కేసులు కట్టినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించేసి లేదా ఆ పిల్లకాయలని పిలిపించి కౌన్సిలింగ్ చేసేసి విలువైన సమయం అంతా మా దగ్గర గడపాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి ఈ విషయంగా మళ్ళీ కేసులు కట్టినప్పుడు అదొక బాధ. సో ఇటువంటివి ఏమీ లేకుండా సురక్ష మనకు ఉండేది బండ్లు ఎందుకురా అంటే మన ఫెసిలిటీ కోసం. సో అది ఐడెంటిఫై చేసుకోవాలా, దాని ప్రకారం మనము ఆ బండ్లని మనం యూజ్ చేసుకోవాలి. మన యూజ్ కోసం ఉండేది అది చూసుకొని సురక్షితంగా సేఫ్ రైడ్ సురక్షితంగా బండ్లను నడపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ బండికి కూడా అన్యాచురల్ ఫిట్టెడ్ సైలెన్సర్స్ని పెట్టుకోవద్దండి. దీని మీద ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంటుంది. కాబట్టి దొరికితే గిన కేసులు కడతాం, ఏ ములాజేం లేదు, పక్కా కేసులు కడతాం. వాటిని ఇదే విధంగా ఇక్కడ క్రష్ చేస్తాము. వాటిని కోల్పోయేది కాక మళ్ళీ కేసులు పెట్టించుకునేది కాక మళ్ళీ తిరగాల్సి వస్తుంది కోర్టుల చుట్టూ. సో ఈ తలనొప్పి అంతా ఎందుకు, ఆ బండి ఎట్లుంటే అట్లా నడపండి. ఓకే, థ్యాంక్ యూ.